నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్య సన్నిధిలో జరిగిన కొన్ని లీలలు ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో స్మరించుకుందాం. రాజపద్మాపురం, ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి చెల్లెలు మంగమ్మ గారు అత్తవారి ఊరు. ఆమెకు వివాహము అక్కడ ఆ ఊరి సంబంధం చేసుకోవడం వల్ల వీరికి భగవాన్ వెంకయ్య స్వామి వారికి రాజపద్మాపురంతో సంబంధం ఏర్పడింది. స్వామివారు ఆమె వివాహానికి అంగీకరించలేదు. అయినా వినకుండా వారి తల్లిదండ్రులు ఆమెను రాజపద్మాపురంలో ఉన్న వారికే ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆమె ఆ ఇల్లు అమ్మివేసి ఆమె నాగుల వెల్లటూరు గ్రామం వచ్చేసింది. పుట్టింట్లో వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఉండేవారనమాట. ఆ తర్వాత ఈ విషయం తెలిసి స్వామివారు చాలా బాధపడ్డారు. అప్పుడప్పుడు స్వామివారు రాజపద్మాపురం వెళ్తూ ఉండేవారు. కానీ ఆ చెల్లెలు అత్తవారి ఇల్లు అది కనిపిస్తూ ఉందన్న ఉద్దేశంతో అటుపక్క వెళ్తూ ఉండేవారు కాదు. ఆ ఇల్లు పాల సుబ్బయ్య అనే ఒక అతను కొనుక్కున్నాడు ఆ ఇల్లు. ఈ స్వామివారు తమ పర్యటనలో భాగంగా ఒకసారి రాజపద్మాపురం వెళ్ళినప్పుడు ఆ పాల సుబ్బయ్య స్వామివారిని వారి ఇంటికి ఆహ్వానించాడు, అనుగ్రహించమని ప్రాధాయపడ్డాడు. స్వామివారు ఆ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, సున్నితంగా తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత ఇలా అన్నారు, నీకు ఉత్తరాది నుంచి ఒక స్వామి వచ్చి మంత్రం ఇస్తారు, ఆ మంత్రం జపిస్తూ తరిస్తావు అని ధైర్యం చెప్పి అతనికి పంపించారు. కొద్ది రోజుల తర్వాత అతనికి ఆ సుబ్బయ్యకి పక్షవాతం వచ్చింది. అతను బాధపడ్డాడు. స్వామివారు ఇంటికి వస్తే తనకి ఇలా అయ్యేది కాదు అని బాధపడ్డాడు. కానీ స్వామివారు చెప్పిన మాట గుర్తుంది, ఉత్తరాది నుంచి ఒక స్వామి వస్తారు, నీకు మంత్రం ఇస్తారు అని. ఆ మంత్రంతో నీవు తరిస్తావు అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి అభయం ఇచ్చారు కదా, అది గుర్తుకొచ్చి ఆ ఉత్తరాది నుంచి స్వామి ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉన్నాడు. ఒకసారి వేరే కార్యక్రమంలో పాల్గొనడానికి హరిద్వార్ నుంచి ఒక స్వామివారు వచ్చారు. ఈయన పాలసుబ్బయ్య గారు లేవలేరు కదా, కాలు చెయ్యి పక్షవాతం రావటం వల్ల కదలలేరు. కానీ స్వామివారి ఆశీర్వాదం, వీరి అభ్యర్థన, ఈ పాలసుబ్బయ్య అభ్యర్థన, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశీర్వాదంతో అతను ఆ స్వామివారికి హరిద్వార్ నుంచి వచ్చిన ఆ స్వామివారు వీరి ఇంటికి వచ్చారు. ఈ పాలసుబ్బయ్య ఇంటికి వచ్చి వీరికి మంత్రోపదేశం చేశారు. వీరు ఇంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆ మంత్రం తీవ్రంగా సాధన చేశారు. కొంతకాలానికి అతనికి మరణం ఆసన్నమైంది. ఆ మరణ సమయాన్ని కూడా ఆ మంత్ర సాధన వల్ల అతను మరణ సమయాన్ని కూడా తెలుసుకోగలిగాడు. ఆ మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఎదురింటి సుబ్బారాయుడికి పిలిచి ఇలా చెప్పారు, నా ప్రయాణం నిశ్చయమైంది, నేను వెళ్ళిపోతున్నాను, విమానంలో వెళ్తున్నానని సునాయాసంగా అతను తుది శ్వాస విడిచారు. ఇదంతా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశీర్వాద ఫలితం. స్వామివారి ఆశీర్వాద ఫలితంగానే మంత్ర సాధన చేయగలిగాడు. ఈ విధంగా అతను ముక్తి పొందాడు. ఇంకొక లీల, రాజపద్మాపురంలోనే అతను రాఘవ నాయుడు అనే ఒక భక్తుడు ఉన్నారు. అతను స్వామివారిని దర్శించుకొని ఇలా ప్రాధేయపడ్డాడు అన్నమాట. స్వామి, వడ్ల మిల్లు కట్టుకొని మీ ఆశీర్వాదంతో కొత్త వ్యాపారం మొదలు పెడతాను, మంచి చెడులు చెప్పండి అని స్వామివారి దగ్గరకు వచ్చి విన్నవించుకున్నాడు అతను. అప్పుడు స్వామి అతన్ని ఆశీర్వదించారు, చీటీ వ్రాయించి ఇచ్చారు. స్వామివారి ఆశీర్వాద ఫలితంగా వేరొక వాళ్ళు ఎవరైనా ఇతనికి పోటీగా ఇంకొక వడ్ల మిల్లు పెట్టాలి అనుకున్నా పెట్టలేకపోయారు. అతని మిల్లు బ్రహ్మాండంగా అతని వడ్ల మిల్లు వల్ల వ్యాపారం బ్రహ్మాండంగా సాగింది. బాగా అతనికి ఆర్థికంగా బాగా కలిసి వచ్చింది వ్యాపారం. స్వామివారి దయతో వారు నిరంతరము సుఖంగా ఉన్నారు. స్వామివారిని వారు నిత్యం కృతజ్ఞతగా స్వామివారిని నిత్యం వారు సేవించుకుంటూ ఉంటారు. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు
అప్పుడు కుల్లూరు రాజపాలెంలో ఉన్నారు. అక్కడికి ఇద్దరు భక్తులొచ్చారు. వారి పేర్లు పొట్టి రామరాజు, మాలె నరసయ్య. వీరు స్వామివారి మీద భక్తి కన్నా స్వామివారిని పరీక్షిద్దామని అక్కడికి వచ్చారనమాట. స్వామివారు అర్ధరాత్రి వెళ్తూ ఉండేవారు కదా! ఎక్కడికి వెళ్తారో వీళ్ళు గమనించాలి అని వాళ్ళిద్దరూ కూడబలుక్కొని స్వామివారిని పరీక్షిద్దామని వచ్చారు. స్వామివారు యథావిధంగా వారు అర్ధరాత్రి దాటిన తర్వాత వెళ్తూ ఉంటారు కదా! వీరిద్దరూ స్వామివారిని వెంబడించారనమాట. స్వామివారికి కనబడకుండా చెట్ల చాటు నుండి వెంబడించారు. స్వామివారు ఎలా వెళ్తున్నారో వీరు చూశారు. వీరు అనుకున్నారు స్వామివారు వీళ్ళిద్దరిని చూడలేదని వీరు అనుకున్నారు. వీరు చూస్తూ ఉండగానే స్వామివారు అక్కడ పెన్నా నదిపై పై పంచ వేసి ఆ పై పంచ మీద కూర్చొని ధ్యాన నిమగ్నయ్యారు. అంటే మనం నేల మీద ఎలా అయితే ఆసనం వేసుకొని ధ్యానం చేసుకుంటామో స్వామివారు నీటి మీద ఆ పంచ వేసి అలా కూర్చొని ధ్యానం చేసుకున్నారనమాట. ఇది మానవ మాత్రులకు సాధ్యం కాదు కదా! ఇది అతను కేవలం భగవంతుని స్వరూపం కాబట్టి ఇది సాధ్యమైంది. అంతేకాదు ఇలాంటి దృశ్యాలు చూడగలగడం అంటే వాళ్ళు ఏ దృక్పథంతో వచ్చినప్పటికీ పూర్వజన్మ సుకృతంతో స్వామివారు ధ్యానం చేసుకుంటుండగా చూశారు. స్వామివారు దైవ స్వరూపాన్ని దివ్యత్వాన్ని వారు చూశారు. ఆ మరుసటి రోజు స్వామివారిని వారు క్షమాపణ వేడుకుందామని అనుకున్నారు. అప్పుడు స్వామివారి దగ్గరికి వీరు వెళ్ళంగానే ఈ రామరాజును నరసయ్య వెళ్ళంగానే స్వామివారు అన్నారు ఇలాగా, అయ్యా మీ అనుమానం తీరిందా అని స్వామివారు వారిని అడిగారు. అంటే అప్పుడు వాళ్ళకి అర్థమైందనమాట. మనం స్వామివారికి కనబడకుండా వెళ్ళినా మన స్వామివారు మనల్ని చూశారు. ఇది మానవులకు సాధ్యం కాదు. మన పూర్వజన్మ సుకృతం కొద్దీ మనము స్వామివారిని దర్శించుకోగలిగాము అని వాళ్ళు అనుకున్నారనమాట. ఆ తర్వాత స్వామివారు వారిని ఆశీర్వదించి పంపారు. స్వామివారు పెన్నబద్వేలు దగ్గర జలయజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు శివలింగం కొన్ని ఇంకా దేవతా విగ్రహాలు బయటపడ్డాయి కదా! అవన్నీ స్వామివారి పెన్నబద్వేలు తిప్ప మీద ప్రతిష్ఠించారు కదా! స్వామివారు అక్కడికి ఆ తర్వాత స్వామివారు ఎవరైనా సంతానం లేని వారు ఇంకా అనేక రకాలతో కోరికలతో వచ్చిన వారికి అక్కడికి వెళ్ళి మొక్కుకోమనేవారు అనమాట. మొక్కుబడులు అదేవిధంగా వాళ్ళ కోరికలు తీరిన తర్వాత అక్కడికి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటూ ఉండేవారు. ఆ శివాలయంలో ఎవరైనా కోరికలతో వస్తే ఆ శివాలయంలో మొక్కుకోండి అని చెప్తూ ఉండారు అనమాట. ఇలా మొక్కులు చెల్లించుకుంటున్న టైంలో భజన అంతా అవుతూ ఉండేది కదా! ఒకసారి అన్న సంతర్పణ అయింది. స్వామివారిని భోజనానికి రమ్మని పిలిచారు. కానీ స్వామివారు తినరు కదా! అందరికీ పెట్టిన తర్వాత తింటారు. అదేవిధంగా అందరూ తిన్న తర్వాత స్వామివారు భోజనం స్వీకరించారు. ఆ స్వీకరించడం కూడా ఏంటంటే స్వీకరించిన మొత్తము అన్నం అంతా 4 పక్కల జల్లేశారనమాట. అలా ఎందుకు జల్లారో వారికి అర్థం అవ్వలేదు అక్కడ ఉన్న వారికి. తర్వాత పుచ్చకాయ తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చారు. తినండి స్వామి అని సన్నగా ముక్కలు కోయించి వాళ్ళకి ఇచ్చారు స్వామివారికి. కానీ స్వామివారు స్వీకరించలేదు. అది అందరికీ ఇచ్చిన తర్వాత కొద్దిగా మాత్రం స్వీకరించారు స్వామివారు. అక్కడ అందరూ భజన చేశారు. ఆ జలయజ్ఞం చేస్తూ వాళ్ళ భజన కూడా విన్నారు. ఆ భజన వింటున్న వాళ్ళలో బ్రహ్మయ్య అనే ఒక భక్తుడు కూడా ఉన్నాడు. అతను స్వామివారికి ఇలా విన్నవించుకున్నాడు. స్వామి, ఒక స్థలం కొన్నాను, అందులో ఇల్లు కట్టుకుంటాను, మీరు ఒకసారి వచ్చి పాదం మోపి మంచి చెడులు చెప్పండి అని స్వామివారిని ప్రార్థించాడు. స్వామివారు అతని ప్రార్థనను మన్నించి అక్కడ అతను చూపించిన స్థలంలోకి వెళ్ళారనమాట. స్థలంలోకి వెళ్ళి ఇలా చెప్పారు. ఉత్తరం ప్రక్కన ఉన్న అంకణంలో దోషణ ఉంది, గుండం వెయ్యాలి అన్నారు. అతను అదే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాడు. చలమానాయుడు మొదలగు వారు స్వామి దగ్గర ఉన్నారు. అందరూ భజన చేస్తున్నారు. అన్న సంతర్పణ కూడా జరిగింది. తెల్లవారుజామున చలమానాయుడిని పిలిచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని తెల్లవారిన చలమానాయుడిని పిలిచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు. అయ్యా, బ్రహ్మయ్యకు చీటీ వ్రాయ్యా అని చెప్పారు చలమానాయుడికి. ఆ చీటీ ఇలా ఉంది. ఇళ్ళు వాకిళ్ళు 10 లక్షల కోట్ల పడిగల డబ్బు, 4 కోట్ల మనువుల సృష్టి, కొత్త ఇంటికి నడి అంకణంలో ఉత్తరం కొంచెం మిగులుగా వాకిలి ఉండాలి, తలవాకిలి సుమారం జాన మిగులు జరగాలి, 50 సంవత్సరములు సంసారం ఎక్కి వస్తుంది, పాత ఇంటికి దక్షిణం అంకణములో వాకిలి పెట్టి 2 రెక్కల తలుపులు పెట్టవలెను, 52 సంవత్సరాలు బాగుంది, 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు సంతానంగా కలుగుతారు,
ఈ తేదీ నుంచి 4వ సంవత్సరంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండ మీదకి పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించుకొని రావాలి. నీకు ఆయుష్ 71 సంవత్సరాలు 10 మాసాలు, నీ భార్యకు 68 సంవత్సరములు 1 నెల. ఇలా స్వామివారు ఆశీర్వదించి అభయముద్ర వేసి ఆ చీటీ వ్రాసి ఆ బ్రహ్మయ్య అనే భక్తుడికి ఇచ్చారు. ఓం నారాయణ ఆది నారాయణ.